ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 9వ పాఠం అయిన ఆవరణ వ్యవస్థలోని అనుకూలనాలు అనే పాఠ్యాంశంలోని చివరి వీడియోకు కంటిన్యూషన్ వీడియో అయినటువంటి ఈ యొక్క అంశాన్ని నేర్చుకుందామండి. మొదటిసారి మీరు వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మనం ఏం నేర్చుకున్నాం? ఈ యొక్క పాఠ్యాంశంలో మనం నేర్చుకున్న కొన్ని అంశాలు మరొకసారి చూద్దాం. ఆవరణ వ్యవస్థలోని జీవులు వైవిధ్యమైన పరిస్థితులను తట్టుకోవడానికి, మనుగడ సాగించడానికి అనుకూలనాలు సహాయపడతాయి. అంటే ఆవరణ వ్యవస్థలో కొన్ని జీవులు అనుకూలనాలను కలిగి ఉంటాయి. ఈ యొక్క ఆవరణ వ్యవస్థలోని జీవులు ఈ యొక్క వైవిధ్యమైన పరిస్థితులను, అంటే భిన్నమైన పరిస్థితులను ఈ యొక్క ఆవరణ వ్యవస్థ నుండి ఈ యొక్క భిన్నమైన లేదా వైవిధ్యమైన పరిస్థితి తట్టుకోవడానికి, అదేవిధంగా ఈ యొక్క జీవులు మనుగడ సాగించడానికి అనుకూలనాలు అనేవి ఉపయోగపడతాయి. సముద్ర మంచినీటి ఆవరణ వ్యవస్థలోని జీవులు వివిధ రకాల అనుకూలనాలను కలిగి ఉంటాయి. మరి ఏ జీవులు అనుకూలనాలను కలిగి ఉంటాయంటే సముద్రములో, అదేవిధంగా మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క జీవులు అనేవి వివిధ రకాల అనుకూలనాలను కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రత, నీటి లభ్యత, పీడనం మొదలగు వాటిని తట్టుకొని జీవనం కొనసాగించడానికి జీవులు ప్రత్యేక లక్షణాలను అభివృద్ధి చెందించుకొని అనుకూలించుకున్నాయి. అంటే వేటికి అనుకూలత కలిగి ఉన్నాయంటే ఈ యొక్క జీవులు అనేవి ఉష్ణోగ్రత, అంటే నీటిలో లభించినటువంటి ఈ యొక్క ఉష్ణోగ్రత, లేదా ఆవరణ వ్యవస్థలోని ఉష్ణోగ్రత, నీటి లభ్యత, పీడనం మొదలగు వాటిని తట్టుకొని జీవనం కొనసాగించడానికి ఈ యొక్క జీవులు అనేవి ప్రత్యేక లక్షణాలను అభివృద్ధి చెందించుకొని అనుకూలించుకున్నాయి. చాలా వరకు ఎడారి మొక్కలు, వీటి మనము జీరోఫైట్స్ అంటాము. ఈ యొక్క ఎడారి మొక్కల జీరోఫైట్స్ రసభరిత భాగాలు, అంటే నీటితో నిండినటువంటి యొక్క భాగాలు అనేవి అదేవిధంగా కుదించబడిన పత్రాలు ఆకుపచ్చ కాండాలు కలిగి ఉంటాయి. అంటే ఎడారి మొక్కల్లో ఈ యొక్క కాండం అనేది రసభరితంగా ఉంటుంది. ఈ యొక్క పత్రాలు అనేవి మరి ముళ్ళుగా మారి ఇవి ఎడారి అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. అంతేకాకుండా మరి ఈ యొక్క సముద్రపు ఆవరణ వ్యవస్థ, మనకి ఆవరణ వ్యవస్థలు రకరకాలు ఉన్నాయండి. వీటిలో మనకి సముద్రపు ఆవరణ వ్యవస్థ అనేది మరి కాంతి లభించే ఆధారంగా, సముద్రపు ఆవరణ వ్యవస్థ యొక్క కాంతి లభించే ఆధారంగా ఈ యొక్క సముద్ర ఆవరణ వ్యవస్థని 3 భాగాలుగా విభజించవచ్చు. వాటిని యుపోటిక్ మండలము అంటాము. దీన్ని కాంతియుత మండలం కూడా అంటారు. అంటే ఈ యొక్క యుపోటిక్ మండలంలో కాంతి అనేది ఎక్కువగా పడుతుంది. ఈ యుపోటిక్ మండలము ఈ యొక్క సముద్ర ఆవరణ వ్యవస్థలో ఎంత లోతు ఉంటుంది సార్ అంటే 0 నుండి 200 మీటర్ల లోతు వరకు ఉంటుందండి. 0 నుండి 200 మీటర్ల లోతు ఉన్నటువంటి దీన్ని మనము యుపోటిక్ మండలము అంటాము. ఈ యొక్క సముద్ర ఆవరణ వ్యవస్థ మొదటి భాగాన్ని ఈ యుపోటిక్ మండలాన్ని మనము కాంతియుత మండలం అని కూడా అంటామండి. యుపోటిక్ మండలాన్ని కాంతియుత మండలము అని కూడా అంటాం. ఇది 0 నుండి మరి 200 మీటర్ల వరకు ఇది ఉండడం జరుగుతుంది, ఈ యొక్క యుపోటిక్ మండలము. ఇక సముద్రపు ఆవరణ వ్యవస్థలో రెండవ మండలం అయినటువంటి బెథియల్ మండలము. ఈ యొక్క బెథియల్ మండలం ఇది రెండవ మండలము. దీనిలో కాంతి అనేది కొంత ఉంటుంది కాబట్టి దీన్ని స్వల్ప కాంతియుత మండలం అంటాము. ఈ యొక్క బెథియల్ మండలం అనేది మరి 200 మీటర్ల నుండి 2000 మీటర్ల వరకు లోతు వరకు ఉంటుంది ఈ యొక్క బెథియల్ మండలము. ఈ యొక్క బెథియల్ మండలం తర్వాత 3వ మండలం అయినటువంటి
మరి అబెస్సల్ మండలం అనేది పూర్తిగా కాంతిరహిత మండలము. అంటే ఈ యొక్క అబెస్సల్ మండలం అనేది 2000 మీటర్ల నుండి 2000 మీటర్ల నుండి సుమారు 6000 మీటర్ల లోతు వరకు ఈ యొక్క చివరి మండలమైనటువంటి ఈ యొక్క అబెస్సల్ మండలము లేదా కాంతిరహిత మండలం అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా సముద్రపు ఆవరణ వ్యవస్థ మరి కాంతి లభించే ఆధారంగా యుపోటిక్ మండలము, దీన్ని కాంతియుత మండలము, అదేవిధంగా బెథియల్ మండలము స్వల్ప కాంతియుత మండలము, అదేవిధంగా అబెస్సల్ మండలము కాంతిరహిత మండలాలుగా విభజించారు. అదేవిధంగా మరి మంచినీటి ఆవరణ వ్యవస్థలోని మంచినీటి ఆవరణ వ్యవస్థలోని ఈ యొక్క సరస్సులో కూడా మంచినీటి ఆవరణ వ్యవస్థ అయినటువంటి ఈ యొక్క సరస్సులో కూడా 3 రకాల మండలాలు ఉన్నాయండి. కాంతి ప్రసరించేటువంటి విధానం బట్టి 3 రకాల మండలాలు ఉన్నాయి. అవి ఏం సార్ అంటే, ఒకటి లిట్టోరల్ మండలము అంటాము. ఏం సార్ అంటే లిట్టోరల్ మండలము. ఈ యొక్క లిట్టోరల్ మండలాన్ని మనం ఏమంటాం సార్ అంటే వేలాంఛన మండలము. వేలాంఛన మండలం గుర్తుంపెట్టుకోవాలండి. రెండు పేర్లు ఉన్నాయి. ఇది మనకి 2021 బుక్లో మనకు కనబడుతుందండి. ఈ యొక్క లిట్టోరల్ మండలం మనం అంటే వేలాంఛన మండలం అంటాం. ఈ యొక్క మండలాలను మనం అంటే జోన్లు అని కూడా అంటాము. అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క కాంతి ప్రసరించే మార్గాన్ని బట్టి ఈ యొక్క మంచినీటి ఆవరణ వ్యవస్థ అయినటువంటి ఈ యొక్క సరస్సులో మొదటి మండలాన్ని మనము లిట్టోరల్ మండలం అంటాము. దీన్ని మనము వేలాంఛన మండలం అంటాము. ఇక రెండవ మండలము లిమ్నోటిక్ మండలము. రెండవ మండలం ఏంటి అంటే లిమ్నోటిక్ మండలము. ఈ యొక్క లిమ్నోటిక్ మండలము అదేవిధంగా ఈ యొక్క లిట్టోరల్ మండలం, ఈ రెండు మండలాలు కూడా కాంతి పడేటువంటి భాగాలను అంటే కాంతి మండలాలుగా వీటిని చెప్పవచ్చు. వీటిని సార్ అంటే లిట్టోరల్ మండలాన్ని, అదేవిధంగా లిమ్నోటిక్, దీని లిమ్నా ఉంది, లిమ్నోటిక్ లేదా లిమ్నోటిక్ మండలాన్ని కాంతి మండలాలుగా వీటిని చెప్పవచ్చు. కానీ ఇక్కడ సముద్రపు ఆవరణ వ్యవస్థలో ఓన్లీ యుపోటిక్ మండలాన్ని మాత్రమే కాంతి మండలంగా చెప్పవచ్చు. కానీ మంచినీటి ఆవరణ వ్యవస్థ ఈ యొక్క సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క లిట్టోరల్, దీన్ని మనం వేలాంఛన మండలం అంటాము. ఈ లిట్టోరల్ లేదా వేలాంఛన మండలము, అదేవిధంగా లిమ్నోటిక్ మండలం అనేది రెండు కూడా కాంతి పడేటువంటి మండలాలు, కాంతి లభిస్తాయి, కాంతి మండలాలు వీటిని మనం చెప్పవచ్చు అండి. ఇక ప్రొపండల్ మండలం మధ్య మనము చీకటి మండలంగా మనము చెప్పవచ్చు. ఈ విధంగా మంచినీటి ఆవరణ వ్యవస్థలోని ఈ యొక్క సరస్సులో కాంతి ప్రసరించే మార్గాన్ని బట్టి లిట్టోరల్ మండలం లేదా వేలాంఛన మండలం, లిమ్నోటిక్ మండలం, ప్రొపండల్ మండలం అనేటి 3 మండలాలుగా మరి మనం నేర్చుకోవడం అయితే జరిగింది. ఇది మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క 3 మండలాలు లేదా 3 జోన్లు. ఇక నెక్స్ట్ పోతే ఉష్ణ మండలాల్లో కొన్ని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకమునుపే ఆకులు రాల్చుతాయి. ఉష్ణ మండలంలోని లేదా ఉష్ణ మండలాల్లో కొన్ని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే, అంటే చలికాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్స్తాయి. ఎందుకయ్యా అంటే ఈ యొక్క ఆకులు రాల్చడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో మరి నీటి యొక్క నష్టాన్ని తగ్గించుకోవడం అనేది ఒక రకమైన అనుకూలత ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే సార్ శీతల ప్రదేశాల్లోని జంతువులు. శీతల ప్రదేశాలని కొన్ని రకాల జంతువులు ఉంటాయండి. ఈ శీతల ప్రదేశాలు ఈ యొక్క జంతువులు అనేవి దళసరి బొచ్చుతో కప్పబడి ఉంటుంది. దళసరి బొచ్చుతో కప్పబడి ఉంటుంది. అదేవిధంగా ఈ శీతల ప్రదేశంలో ఉన్నటువంటి కొన్ని జంతువుల యొక్క శరీరం యొక్క అంటే చర్మం కింది భాగాల్లో మరి క్రొవ్వు పొర అనేది కూడా ఉండడం జరుగుతుంది. మరి ఏంటి సార్ శీతల ప్రదేశాల్లో మరి ఉండే జంతువులు ఏంటి సార్ అంటే తిమింగలాలు. ఏంటి సార్ తిమింగలాలు, అదేవిధంగా సీల్ చేపలు, అదేవిధంగా ధ్రువపు ఎలుగుబంట్లు. వీటిని ఇవి మన శీతల ప్రదేశాలు చూస్తాం. ఈ యొక్క తిమింగలాలు, ఈ యొక్క సీల్ చేపలు, అదేవిధంగా ధ్రువపు ఎలుగుబంట్లు వీటిలో ఏం చేస్తాయంటే ఇవి శీతల ప్రదేశాలు ఉంటాయి కాబట్టి
ఇవి చలి నుండి రక్షించుకోవడానికి వీటి యొక్క జంతువుల యొక్క శరీరంలో మరి దళసరి బొస్తు కప్పబడి ఉంటుంది. అదేవిధంగా చర్మం కింద క్రొవ్వు పొర ఉంటుందండి. ఈ క్రొవ్వు పొర అనేది ఉష్ణబంధకాలుగా పనిచేస్తుంది. ఈ క్రొవ్వు పొరను మనం ఏమంటే బ్లబ్బర్ అంటామండి. ఏమంటాం సార్ అంటే బ్లబ్బర్ అంటాము. బ్లబ్బర్ అంటాము. మరి ఈ బ్లబ్బర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్రధానంగా తిమింగలము యొక్క చర్మం కింద ఉన్నటువంటి క్రొవ్వు పొర అండి. ఈ తిమింగలం యొక్క చర్మం కింద ఉన్నటువంటి ఈ క్రొవ్వు పొర మనం అంటే బ్లబ్బర్ అంటాము. మరి ఇవి దేనికి సార్ అంటే ఉష్ణబంధకాలుగా ఉపయోగపడతాయి. అంటే దళసరి బొచ్చుతో కప్పబడి ఇవి కానీ లేదా ఈ చర్మం కింద ఉండే ఈ యొక్క క్రొవ్వు పొర దీని బ్లబ్బర్ ఇది కానీ ఉష్ణబంధకాలుగా అంటే ఉష్ణాన్ని బయటికి పోనీయకుండా ఆ యొక్క దేహాన్ని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ యొక్క బుచ్చు కానీ లేదా చర్మం కింద ఉన్నటువంటి క్రొవ్వు పొర కానీ. ఇక నెక్స్ట్ పోతే జలావరణ వ్యవస్థపై ప్రభావం చూపే కారకాలు ఏంటంటే లవణ పరిమాణం, అదేవిధంగా ఆహారం, ఆక్సిజన్, కాంతి మరియు పీడనం అండి. అంటే జలావరణ వ్యవస్థపై ఏ ఏ కారకాలు ప్రభావం చూపిస్తాయని మనం అడిగితే ప్రశ్న మనం జలావరణ వ్యవస్థపై అంటే జలవరణ వ్యవస్థపై ఏవి ప్రభావం కారకాలు ఏంటి సార్ అంటే లవణ పరిమాణం, ఆహారం అంటే నీటిలో ఉండే లవణ పరిమాణం, ఆహారం, ఆక్సిజన్, కాంతి మరియు పీడనం అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే సముద్ర అడుగు భాగ పొరల్లో నివసించే జీవులకు సాధారణంగా దృష్టి లోపం ఉంటుంది. అంటే సముద్రపు అడుగు భాగం అంటే అబెసల్ మండలం అండి. కాంతి రహిత కాంతి పడదు. ఇది ఎంత ఉంటుంది అంటే ఈ యొక్క అబెసల్ మండలం అనేది ఎంత లోతు ఉంటుంది సార్ అంటే సాధారణంగా ఈ అబెసల్ మండలం అనేది 2000 మీటర్ల నుండి 6000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. కాబట్టి ఇది చీకటి ఉంటుంది. ఈ యొక్క చీకటి ఉన్నటువంటి అబెసల్ మండలంలో ఈ యొక్క అడుగు భాగం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అడుగు భాగంలో మరి నివసించే ఈ యొక్క జీవులకు ఏముంటుందంటే సాధారణంగా దృష్టి లోపం అనేది ఉంటూ ఉంది. ఇక నెక్స్ట్ పోతే ఉభయచరాలు ఈ యొక్క ఉభయచరాలటువంటి కప్పలలో మరి గ్రీష్మకాల సుప్తావస్థ మరి ఉంటాయండి. అంటే గ్రీష్మకాల సుప్తావస్థ అదేవిధంగా శీతాకాల సుప్తావస్థ. అంటే ఉభయచరాల్లో ఏముంది సార్ అంటే శీతాకాల మరియు గ్రీష్మకాల సుప్తావస్థలు ఉంటాయి. ఏంటి సార్ గ్రీష్మకాల సుప్తావస్థ వ్యవస్థలు? మరి గ్రీష్మకాల సుప్తాకాల వ్యవస్థలు అంటే ఏమిటంటే ఇవి ఈ యొక్క ఉభయచరాలు అనేవి అత్యుష్ణ లేదా అతి శీతల మరి పరిస్థితులను తట్టుకోవడానికి ఈ యొక్క కప్పలో ఏం చేస్తాయంటే మరి లోతైన బొరియలు చేసుకొని ఆ బొరియల్లో మరి జీవనాన్ని గడుపుతాయండి. మరి ఈ పరిస్థితులు కదలకుండా మరి అలానే ఉండి మరి స్పృహ లేని విధంగా నిద్రావస్థకు చేరుకుంటుంది. ఈ పరిస్థితిని మనం అంటే శీతాకాల గ్రీష్మకాల సుప్తావస్థ అని అంటాము. ఈ యొక్క శీతాకాల గ్రీష్మకాల సుప్తావస్థకు వస్తువులు చూపేటువంటి జీవులకు ఉదాహరణ అడిగితే ఉభయచరాలు కప్పలకు మనము చెప్పవచ్చండి. ఇవి ఈ పాఠ్యాంశాలని మనము నేర్చుకునే ముఖ్యమైన అంశాలు. తర్వాత ఈ పాఠ్యాంశం మనం అనుకూలాలు అంటే ఏమిటి, ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి, కెనడియన్ సమీకరణ ఏంటి, బాష్పోత్సేకం అనగా ఏంటి, ఎడారి మొక్కలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇపోటిక్ జోన్, బెతెల్ జోన్, అదేవిధంగా అబెసల్ జోన్, లిటోరల్ జోన్, లిమ్నోటిక్ జోన్, ప్రొపండల్ జోన్ మండలంలో వాటి గురించి నేర్చుకోవాలి. అదేవిధంగా వృక్ష ప్లవకాలు అంటే ఏమిటి, అదేవిధంగా ఈ యొక్క జీవ సందిప్తి అంటే ఏమిటి, అదేవిధంగా ఉభయచరాలు గ్రీష్మ సుప్తావస్థ అదేవిధంగా శీతకాల సుప్తావస్థ గురించి మనం నేర్చుకున్నామండి. మొన్న డిఎస్సిలో జీవ సందిప్తిని చూసినటువంటి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు మనం ఆడడం జరిగిందండి. ఖచ్చితంగా ఈ పాఠ్యాంశంలో 1-2 బిట్లు వచ్చే అవకాశం కాబట్టి మనం ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా మీకు ఇంతకుముందు 3 వీడియోలు చేశాను. ఆ 3వ వీడియోకి ఇది కంటిన్యూస్ వీడియో. మొత్తం ఈ యొక్క 4 వీడియోలు మీరు జాగ్రత్త చూసినట్లయితే మనం ఈ యొక్క పాఠ్యాంశంలో మనం ప్రశ్నలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పాఠ్యాంశంలో మరొక అంశం నేర్చుకుందాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.